హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. డైలీ కరెంట్ అఫైర్స్ అందిస్తున్న ప్లాటో యాజమాన్యం 2 తెలుగు రాష్ట్రాల్లో వివిధ పోటీ పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకి జనరల్ స్టడీస్లో కీలకమైంది కరెంట్ అఫైర్స్ కాబట్టి ఈ విద్యార్థులకు అందించాలనే లక్ష్యంతో ఈరోజు ఈ సంస్థ మీకు చేరవేస్తున్న సార్ సమాచారాన్ని. మరి ముఖ్యంగా సార్, ఈరోజు మనం సివిల్ సర్వీసు ప్రిలిమినరీ పేపర్ చూసినట్లయితే ఈ పేపర్లో పూర్తిగా సబ్జెక్టు మీద అన్ని రకాలుగా అవగాహన ఉంటేనే బిట్టు మనం క్యాచ్ చేయగలుగుతాం. వచ్చేసి గతంలో నాలెడ్జ్ బేసిక్ చేసిన బిట్లు అడిగేది. గతంలో ఒక బిట్టు తీసుకున్నప్పుడు ఇందులో రైట్ ఏది తప్పేది అడిగేది. ఇప్పుడు ఒక బిట్టు తీసుకుంటుంటే దానిపై పూర్తిగా అభ్యర్థికి ఎంతవరకు అవగాహన ఉంది, అదేవిధంగా కొన్ని 4 వేరు అంశాలు తీసుకొచ్చి అక్కడ పెట్టి ఇందులో ఏబీ రైటా, ఏబీసీ రైటా, అన్నీ సరైనవా, ఇందులో సరి కానిది ఏందని చెప్పి ఈ లెవెల్లో మనకు అడుగుతున్న అంశాలు ఉన్నాయి సార్. ఇక్కడ నుంచి వచ్చేసి ఈరోజు చూసి కరెంట్ అఫైర్స్ పరంగా ఈరోజు సివిల్ సర్వీస్ పేపర్ చూసినట్లయితే ఈ క్రింది మనలో G20 దేశాల సంస్థలో ఏ దేశానికి సభ్యత్వం లేదు అడిగింది అక్కడ. అంటే G20లో ఉన్న దేశాల గురించి మనకు గుర్తు రావాలి. G20లో ఉన్న 20 దేశాల గురించి గుర్తొస్తే G4 కంట్రీస్ అందులో ఉంటాయి, G7 కంట్రీస్ ఉన్నాయి, అదేవిధంగా G5 కంట్రీస్ ఉన్నాయి, బ్రిక్స్ కంట్రీస్ ఉన్నాయి ఇక్కడ. అంటే ఒక G20 మీద అవగాహన ఉంటే ఇన్ని రకాల G4, G5, G7, బ్రిక్స్ ఈ 4 సంస్థల దేశాలు కూడా మనం ఈజీగా క్యాచ్ చేయగలుగుతాం. గతంలో అంటే అందులో వచ్చే వర్షం అంటే అక్కడ 4-5 దేశాలు ఇచ్చి అందులో ఉన్న దేశం ఏది, అందులో లేని దేశం ఏది, ఈ టైపులో ఈరోజు సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అంటే ప్రిలిమినరీ ఎగ్జామ్లో అడిగిన అవకాశం సార్ ఇక్కడ సంఘటన. మరి దానితో పాటు సార్ ప్రధానంగా వచ్చేసి దేశంలో వివిధ వన్యమృగ సంరక్షణ కేంద్రాల గురించి అడిగాడు సార్. ఆ వన్యమృగ సంరక్షణ కేంద్రాలు ఏ స్టేట్లో ఉంటే అడగలే. ముసుగు జింకలు ఎక్కడ కనిపిస్తాయి, మచ్చల జింకలు అంటే ఏ వన్యమృగ సంరక్షణ కేంద్రాలు ఉంటాయి. మనం సాధారణంగా ఏం చదువుతాం, జిమ్మీ కార్బెట్ నేషనల్ పార్క్ ఇది ఉత్తరాఖండ్లో నైనిటాల్ ప్రాంతంలో ఉంది. ఒక వేటగాడి పేరు మీద దీన్ని నిర్మించారు. ఇండియాలో తొలి ఒక వన్యమృగ సంరక్షణ కేంద్రం అని చదువుతాం. ప్రజెంట్లీ ఇప్పుడు ఏం చదవాలి, ఇప్పుడు అందులో అక్కడ ఏ జంతువులు ఉంటాయి, ఆ జంతువులు వచ్చేసి అక్కడ వాటి ఆకారం అంటే వాటి ఏ కలర్ జంతువులు ఉంటాయి వచ్చేసి ఈ టైపులో కూడా ఇలా సివిల్ సర్వీసు ఒక ప్రిలిమినరీ పేపర్లో అడిగిన బిట్లు సార్. వచ్చేసి పూర్తిగా ఎక్కువ ఇండియన్ హిస్టరీ, దాంతోపాటు ఒక లేటెస్ట్ కరెంట్ ఎకానమీ పరంగానే కొన్ని బిట్లు అడిగిన అంశాలు కనిపిస్తున్నాయి సార్. మనం ఈ లెవెల్లో ప్రిపేర్ అయితే సార్ అక్కడ రేపు రాబోతున్న 2 రాష్ట్రాల్లో ఈ భారీ నోటిఫికేషన్ దృష్టిలో పెట్టుకొని ఆషామాషిగా చదివితే జాబ్ వచ్చే అవకాశం లేదు సార్. ఈ పోటీ పరీక్షలు సార్ ఎంత హార్డ్ వర్క్ చేస్తామో అంత ఈజీ అయిపోతుంది సార్. వచ్చేసి మనం టుడే సార్ వచ్చేసి ఒక 2020 సంవత్సరం అక్టోబర్ 4వ తేదీ సార్. ఇక్కడ ఈ అక్టోబర్ 4వ తేదీన ప్రియాంక చోప్రా సార్ ఈ సంవత్సరంలో జరిగిన మార్పులు, ఫ్యూచర్లో జరగబోతున్న మార్పులు, 20 సంవత్సరాల ప్రస్తావనలో ఎదుర్కొన్న సంఘటనలు, సంతోషం, బాధ, వాళ్ళ అంశాల గురించి అన్ఫినిష్డ్ అనే నవల రాయడం జరిగింది సార్. తెలుగులో అసంపూర్ణం
పూర్తి కాలే అసంపూర్ణంగానే మిగిలిపోయింది. ఏమి సాధించాలనుకున్నాం, ఏమి సాధించబోవాలనుకున్నాం, ఏమి మనం సాధించాం, ఏంటి 20 ఏండ్ల నా జీవన ప్రస్థానంలో జరిగిన సంఘటనలు అని చెప్పి అన్ఫినిష్డ్ అనే పేరుతో ఈ నవల ఈరోజు ఈమె రాసిన నవలను ప్రకటించడం జరిగింది సార్. ప్రియాంక చోప్రా ప్రముఖ క్రీడాకారిణి మేరీ కోమ్ యొక్క జీవిత చరిత్ర ఆధారంగా ఒక ప్రత్యేక చిత్రంలో కూడా ఈమె నటించిన వ్యక్తి సార్. ప్రియాంక చోప్రా యూనిసెఫ్ సంస్థకి యూనిసెఫ్ సంస్థ అంతర్జాతీయ విభాగానికి ఒక ప్రత్యేక బ్రాండ్ అంబాసిడర్గా పనిచేయడం జరిగింది సార్. ఇదే ప్రియాంక చోప్రాకి సార్ 2000 సంవత్సరంలో మిస్ వరల్డ్గా ఎంపిక కావడం జరిగింది సార్. మిస్ వరల్డ్గా ఎంపిక 2016లో ఈ భారత ప్రభుత్వం 4వ అత్యున్నతమైన అవార్డు పద్మశ్రీ సార్. పద్మశ్రీ అవార్డు కూడా లభించింది సార్ మాకు వచ్చేసి ప్రియాంక చోప్రా. ఈమె 20 ఏండ్ల యొక్క సినీ ప్రస్తావన, 20 సంవత్సరాల యొక్క జీవన గమ్యం, ఈ సంవత్సరం వరకు ఉన్న యొక్క అంశాలు, ఈమె ఎదుర్కొన్న యొక్క విమర్శలు, ఈమె సాధించిన యొక్క విజయాలపై అన్ఫినిష్డ్ అనే పేరుతో ఒక నవల రాయడం జరిగింది సార్. గతంలో సైఫ్ అలీ ఖాన్, గతంలో వచ్చేసి అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్, అదేవిధంగా ప్రముఖ దర్శకులు కూడా కొన్ని వాళ్ళ జీవన సంఘటనలపై నవలలు రాయడం జరిగింది. ఆ కోవలోకి ఈమె కూడా చెందిన వ్యక్తి సార్. రేపు కరెంట్ అఫైర్స్ పరంగా అడగబోతున్న అంశం సార్, ఈ మధ్యన వార్తలోకి వస్తున్న ప్రియాంక చోప్రాతో సంబంధించిన నవల పేరేమిటి? అసంపూర్ణం అనే పేరుతో నవల రాసిన ప్రముఖ సినీ నటి ఎవరు? ఇలా మనకు అడిగే అవకాశం ఉంటుంది సార్. వచ్చేసి ఒక 2020 సంవత్సరము అక్టోబర్ 4వ తేదీన సార్ ఒక లండన్ నగరంలో ఒక లగ్జరీ ఆటోమొబైల్స్ కంపెనీ, ఈ కంపెనీ వచ్చేసి ఇక్కడ సార్ ప్రధానంగా రోల్స్ రాయిస్ కంపెనీ సార్. ఇది ఈ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా అత్యంత వేగవంతంగా ప్రయాణించగలిగే ఒక విద్యుత్తో ప్రయాణించగలిగే ఒక విమానాన్ని కూడా ఈరోజు విజయవంతంగా ఈరోజు పరీక్షించిన సంఘటన సార్. ఈ ప్రపంచంలోనే ఒక మొట్టమొదటిసారిగా విద్యుత్తో నడిచే అత్యంత వేగవంతమైన ఒక విమానాన్ని పరీక్షించిన సంస్థ రోల్స్ రాయిస్ అనే సంస్థ. ఇది ఈ విమానం పేరే సరిగ్గా సంస్థ ఆయాన్ బర్డ్ అనే పేరు పెట్టడం జరిగింది సార్ ఈ విమానానికి. ఈ విమానం ప్రధానంగా సార్ సుమారు 250
ఇండ్లు అంటే గృహాలు వినియోగించే విద్యుత్తుకు సమానంగా ఈ విమానాన్ని నిర్మించారు సార్. ఒక పర్యావరణ పరిరక్షణ కోసం, పర్యావరణ పరిరక్షణలో భాగంగా రేపు 2050 నాటికి ఒక పూర్తిగా కాలుష్య రహిత విమానాలు నిర్మించాలనే ఒక లక్ష్యంతోనే ఈ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఒక విద్యుత్ ద్వారా వేగవంతంగా ప్రయాణించే అయాన్ బర్డ్ అనే విమానాన్ని ఈరోజు నిర్మించిన సంస్థ అంటే రోల్స్ రాయిస్ అనే ఒక లగ్జరీ మొబైల్ సంస్థ సార్. ఇది రేపు ఎగ్జామ్లో అడగబోతున్న బిట్ సార్. ఒక ప్రపంచంలో విద్యుత్తో నడిచే అత్యంత వేగవంతమైన అంటే విమానాన్ని నిర్మించిన యొక్క సంస్థ పేరేమిటి? ఈ సంస్థ నిర్మించిన యొక్క విమానం, ఈ విమానాన్ని ఏ సంస్థ నిర్మించిందో అయాన్ బర్డ్ అనే విమానాన్ని ఇలా మనకు అడిగే అవకాశం ఉంటుంది సార్. ఆల్రెడీ బోయింగ్ సంస్థ రేపు 2050 నాటికి హైడ్రోజన్ ఇంధనంతో నడిచే విమానాలు కూడా రేపు మేము ప్రవేశపెట్టబోతున్నాం అని చెప్పి ఈ మధ్య ఒక ప్రకటన చేయడం జరిగింది సార్. ఈ ప్రపంచంలో మొట్టమొదటి డబుల్ డెక్కర్ విమానం సార్ ఎయిర్ బస్సు 380 సార్ వచ్చేసి. అదేవిధంగా సార్ ఈ మధ్యనే దేశంలో ప్రముఖుల భద్రత కోసం బోయింగ్ 377 అనే పేరుతో కొన్ని విమానాలు కూడా కొనుగోలు చేసుకున్నాం అమెరికా నుండి. దానికే ఎయిర్ ఇండియా 1 అనే పేరు కూడా పెట్టుకున్నాం సార్. ఈరోజు భారతదేశం ప్రపంచ దేశాల ధీటుగా మనం కూడా సొంతంగా ఒక తేలికపాటి యుద్ధ విమానాలు కూడా నిర్మించుకునే యొక్క విధంగా మనం ముందుకు పోతున్న సంఘటన సార్. అదేవిధంగా సార్ ప్రధానంగా వచ్చేసి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం సార్. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా ఇక్కడ దౌలా సిద్ధు అనేక హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది సార్. ఈ ప్రాజెక్టుని హిమాచల్ ప్రదేశ్లో అమీర్పూర్ జిల్లాలో నిర్మిస్తున్నారు సార్. ఈ ప్రాజెక్టు ద్వారా 66 మెగావాట్ల జల విద్యుత్తో పాటు 2 జిల్లాలకు కావలసిన చుట్టుపక్కల ఉన్న 2 జిల్లాలకు కావలసిన సాగునీరు కూడా అందించడానికి శంకుస్థాపన చేయడం జరిగింది సార్. ఈ ప్రాజెక్టును బియాస్ నదిపై నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది సార్. హిమాచల్ ప్రదేశ్ సార్, ఈ రాష్ట్ర అసెంబ్లీ స్థానాలు 68 ఉన్నాయి సార్. ఈ రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన ఒక క్రికెట్ స్టేడియం సార్ ధర్మశాల. ఈ రాష్ట్రంలో ఈ భారతదేశంలోని హిందూ జనాభాలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం సార్ ఇది. ఈరోజు ఈ రాష్ట్రం యొక్క సీఎం
జైరామ్ ఠాగూర్ ఈ రాష్ట్ర గవర్నర్గా పనిచేస్తున్న మన తెలుగు వ్యక్తి, కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ పార్టీ సీనియర్ లీడర్లో ఈయన ఒకరు సార్. బండారి దత్తాత్రేయ. ఒక 1972లో ఇక్కడే సార్ ఇండియా ప్రధాని ఇందిరాగాంధీ, పాకిస్తాన్ అధినేత జూకర్ అలీ భుట్టో మధ్య ఇక్కడే సార్ సిమ్లా ఒప్పందం కూడా ఇక్కడ జరిగింది. లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ పరంగా సార్ మనకు అడగబోతున్న అంశాలు ఏంటి సార్ అంటే, ఈ మధ్యనే ఒక 2020 సంవత్సరము అక్టోబర్ 4వ తేదీన దౌలా సిద్ధ్ అనే హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్ ఎక్కడ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఈ హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టును ఏ నదిపై నిర్మిస్తున్నారు? మరి దౌలా సిద్ధ్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే, ఆ అమీర్పూర్ జిల్లాలో ఆ ప్రాంతంలో స్థానికంగా ఉండే దేవత సార్. ఆ దేవత పేరు మీద ఈ ప్రాజెక్టుకి వీళ్ళు దౌలా సిద్ధ్ అనే హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్ అనే పేరు కూడా నామకరణం చేయడం జరిగింది సార్, హిమాచల్ ప్రదేశ్లో వచ్చేసి. ఒక 2020 సంవత్సరము అక్టోబర్ 4వ తేదీన సార్ జర్మనీ రాజధాని బెర్లిన్ నగరంలో, జర్మనీ క్యాపిటల్ బెర్లిన్లో సార్ పివి నరసింహారావు 100 సంవత్సరాల శత జయంతి వేడుకల్ని ఇక్కడున్న ఎన్ఆర్ఐ బృందం అధికారికంగా నిర్వహించారు సార్. ఈ శత జయంతి వేడుకల చైర్మన్గా టిఆర్ఎస్ లోక్సభ అంటే రాజ్యసభ సభ్యుడు, సీనియర్ నాయకుడు కేశవరావు సార్. అదేవిధంగా సార్ ఒక దక్షిణ భారతదేశం నుండి ప్రధానమంత్రి పదవి చేపట్టిన మొట్టమొదటి వ్యక్తి శ్రీ పాములపర్తి వెంకట నరసింహారావు. ఈ భారతదేశంలో 18 భాషలు మాట్లాడగలిగిన ఏకైక ప్రధానమంత్రి తను సార్. కర్నూలు జిల్లాలో నంద్యాల నుండి భారీ మెజార్టీతో, ఒడిశా రాష్ట్రంలో బరంపూర్ నుండి కూడా ఎంపీగా ఎన్నికయ్యారు. ఒక 1991లో ఒక రాజీవ్ గాంధీ మరణం తర్వాత ఈ దేశ ఈ దేశం మొత్తం పూర్తిగా ఆర్థిక ఇబ్బందులు ఉన్న సందర్భంగా ఈ దేశాన్ని ఒక ఆర్థిక ఇబ్బందుల నుండి గట్టెక్కించి ఈ దేశం ఆర్థిక రంగంలో అనేకమైన రీఫార్మ్స్ తీసుకొచ్చిన ప్రధానమంత్రి సార్. ఈయన ప్రధానిగా ఉన్నప్పుడే బాబ్రీ మసీదుపై దాడి జరిగింది. ఆ సంఘటనకి ఈయన బాధ్యుడు కాదు, అయినా కూడా ఈయన చెప్పారు. అందుకే ఒక 1992 డిసెంబర్ 6వ తేదీ అయోధ్య అనే నవల రచయిత కూడా ఇతనే సార్. ది ఇన్సైడర్ అనే నవల కూడా రాసింది కూడా పివి నరసింహారావు సార్. మరి ముఖ్యంగా సార్ వచ్చేసి ఈ పివి నరసింహారావు పేరు మీద కేంద్ర ప్రభుత్వం త్వరలో ఒక ప్రత్యేక పోస్టల్ స్టాంపును కూడా ప్రారంభించబోతున్నా సార్. మరి ముఖ్యంగా వచ్చేసి ఈయన శత జయంతి వేడుకల్ని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన సంఘటన సార్ వచ్చేసి. అదేవిధంగా సార్ ఒక 2020 సంవత్సరానికి తెలుగు మరణించి 100 ఏండ్లు కూడా కంప్లీట్ కావడం జరిగింది. 2020కి పివి నరసింహారావు జన్మించి 100 ఏండ్లు కూడా కంప్లీట్ కావడం జరిగింది. 2020 సంవత్సరానికి మహాత్మా గాంధీ 151 సంవత్సరాల జన్మదిన వేడుకలు కూడా వివిధ దేశాల్లో ఘనంగా నిర్వహించుకునే సంఘటన సార్ వచ్చేసి. రేపు ఎగ్జామ్లో అడగబోతున్న బిట్ సార్, ఈ మధ్యన వచ్చేసి ఏ ప్రధానమంత్రి 100 సంవత్సరాల శత జయంతి వేడుకల్ని బెర్లిన్లో ఘనంగా నిర్వహించారు? ఇలా మనకు అడిగే అవకాశం ఉంటుంది సార్. ఒక ప్రముఖమైన రైటర్ వినయ్ సీతాధిపతి అనే వ్యక్తి ఆప్ లయన్ అనే పేరుతో పివి నరసింహారావు గురించి ఆయన కొన్ని అంశాలు కూడా రాయడం జరిగింది సార్.
పివి నరసింహారావు ప్రధాని ఉన్నప్పుడు పివికి ఆయన అడ్వైజర్గా పనిచేసిన వ్యక్తి సార్ వినయ్ సీతాధిపతి. ఒక 2020 సంవత్సరము అక్టోబర్ 4వ తేదీన సార్ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు సంస్కరణలకు వ్యతిరేకంగా ఖేతీ బచావో అనే పేరుతో ఒక ప్రత్యేక యాత్రను కూడా ఇలా పంజాబ్ రాష్ట్రంలో మెగా జిల్లాలో బద్నాకోన్లో ఈ యాత్రను ప్రారంభించి లూథియానా పట్టణంలో లేదా లూథియానా జిల్లాలో జత్పూర్ వరకు ఒక ఖేతీ బచావో అనే యాత్రను కూడా రాహుల్ గాంధీ ప్రారంభించారు సార్. ఈ జత్పూర్లో ఈ బహిరంగ సభలో రైతులను ఉద్దేశించి మాట్లాడబోతున్నాడు సార్. ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు సంస్కరణలు పూర్తిగా రైతుల్ని మళ్ళీ వచ్చేసి అక్కడ ఆ పారిశ్రామిక గుప్పిట్లో పెట్టే విధంగా ఉంది. దీనివల్ల రైతులకు అన్యాయం జరుగుతుంది. దీనివల్ల రైతులకు వచ్చేసి అక్కడ ఇబ్బంది పడే అవకాశం ఉంది. అందుకే మీరు తీసుకొచ్చిన కొన్ని అంశాలను అక్కడ ఆలోచించండి, ఆ రీఫార్మ్స్ వెనక తీసుకోవడం అని చెప్పి దేశంలో పార్టీలు మొత్తం పెద్ద ఎత్తున కూడా వ్యతిరేకించిన కూడా కేంద్రం దాన్ని ఇక్కడ ఆమోదింపజేసుకున్న సంఘటన సార్. ఈ యొక్క వ్యవసాయ సంస్కరణల యొక్క బిల్లుకు వ్యతిరేకంగానే అకాలీదళ్ పార్టీ నాయకురాలైన హర్సిమ్రత్ కౌర్ ఈమె కేంద్ర మంత్రి కూడా రాజీనామా చేయడం జరిగింది సార్. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ దేశ రైతు అప్పుల్లో పుట్టి అప్పుల్లో పెరిగి చివరికి అప్పుల్లోనే చనిపోతుండే ఇంకా కూడా కొనసాగుతుంది. 60-70 ఏళ్ళని నీ మాట అనుకుంటూనే ఉంటున్నాం. రైతు కళ్ళల్లో ఆనందం చూడాలి. రైతు కళ్ళల్లో వచ్చేసి ఇక్కడ ఒక ఆనందం చూడాలంటే ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు రిఫార్మ్స్ అనేవి వెనుక తీసుకోవాలని చెప్పి అలాయిన ఖేతీ బచావో అనే యాత్రను కూడా ప్రారంభించిన సంఘటన సార్. రాహుల్ గాంధీ ప్రజెంట్లీ కేరళ రాష్ట్రంలో వాయనాడు నుండి లోక్సభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఈయన వచ్చేసి అమేథీలో స్మృతి ఇరానీ చేతిలో ఎంపీగా ఓడిపోయిన సంఘటన సార్. 2 చోట్ల పోటీ చేయడం జరిగింది సార్. మరి ముఖ్యంగా సార్ వచ్చేసి 2020 సంవత్సరము అక్టోబర్ 12వ తేదీన ఇండియా చైనా ఉన్నత స్థాయి అధికారుల ఏడవ లెవెల్ సమావేశం సార్. 7వ సమావేశం తూర్పు లడఖ్లో నిర్వహణ సార్. వచ్చేసి ఒక 2020 సంవత్సరం జూన్ 15 తర్వాత గాల్వాన్లో ఘటన జరిగిన తర్వాత ఇప్పటికీ చైనా మనకు మధ్య ఉన్నత స్థాయి అధికారుల సమావేశం 6 సార్లు కంప్లీట్ అయిపోయింది. 7వ సమావేశం రేపు అక్టోబర్ 12 నాడు జరగబోతుంది. ఆల్రెడీ ఇండియా విదేశాంగ మంత్రి చైనా విదేశాంగ మంత్రి మధ్య రష్యాలో మాస్కోలో షాంఘై విదేశాంగ మంత్రుల సమావేశంలో కూడా ఇరు మంత్రులు కూడా చర్చించారు.
ఇంకా కూడా గాల్వన్లో చుట్టుపక్కల విపరీతమైన సైన్యాలు మోహరించి స్టెల్త్ J-20 యుద్ధ విమానాలు కూడా అక్కడ మోహరించడం జరిగింది. నిన్న మన అంటుండే ఆయన చైనా యొక్క ప్రతినిధి మేము లడఖ్ను ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతంగా ఆమోదించబోము అని అంటున్న సంఘటన కనిపిస్తుంది. ఒకవైపు ఏమో భారతదేశం మాకు మిత్రదేశమే, భారతదేశం వచ్చేసి మాకు శత్రువు కాదు, అభివృద్ధిలో మేము శత్రువులం తప్ప మాకు వచ్చేసి ఇక్కడ బయట కాదు, ఈ ప్రపంచంలో ఈ రెండు దేశాలు ఒక శక్తివంతమైన దేశాలుగా ముందుకు పోవాలి, అభివృద్ధిలో మేము పోటీ పడతాం తప్ప మాకు ఎలాంటి విభేదాలు లేవని చెప్పి ఒకవైపు చెప్తున్న చైనా ఈరోజేమో లడఖ్ను మేము కేంద్రపాలిత ప్రాంతంగా గుర్తించబోము. ఒక్కోసారి మన గతంలో 2017లో డోక్లామా ఇష్యూ అక్కడ, ఈ మధ్య అరుణాచల్ ప్రదేశ్లో ఒక ఏరియా, ఈరోజు ఇంకా కూడా చైనా యొక్క ఒకవైపు చైనాపై విమర్శలు వస్తున్నా కూడా ప్రపంచవ్యాప్తంగా చైనా విధానాల్ని ఖండిస్తున్నా కూడా ఇలా చైనా విధానాలు అంటే భారత్తో గొడవ మాత్రం మానుకోవడం లేదు. రేపు ఎగ్జామ్లో మనకు అడిగే అవకాశం ఉంటుంది సార్. ఇప్పటివరకు చైనా ఇండియా మధ్య ఉన్నత స్థాయి కమాండర్ స్థాయి లెవెల్ ఎన్నో సమావేశాలు నిర్వహించారు. ఎక్కడ ఈ సమావేశం జరిగింది, ఏ రోజున గాల్వాన్ లోయ ఘటన జరిగింది, ఈ గాల్వాన్ లోయ యొక్క ఘటనలో మరణించిన 20 మంది భారత అమర జవాన్ల పేరు మీద ఒక ప్రత్యేక స్మారక స్తూపాన్ని కూడా మనం ఏర్పాటు చేయబోతున్న యొక్క సంఘటన సార్ వచ్చేసి మనం ముఖ్యంగా సార్ ప్రధానంగా ఒక 2020 సంవత్సరము అక్టోబర్ 4వ తేదీన ఒక వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో చిత్తరంజన్ ఎలక్ట్రికల్ లోకోమోటివ్లో గంటకు 160 కిలోమీటర్ల వేగంతో నడిచే ఒక పుష్పుల్ ఒక నూతన వెర్షన్తో రెండు తేజస్ ఎక్స్ప్రెస్ రైళ్లను కూడా నిర్మించిన సంఘటన సార్. ఒక వచ్చేసి ఇక్కడ సార్ ఒక రైల్వే ఎలక్ట్రికల్ ఇంజన్స్ తయారయ్యే కంపెనీ ఇక్కడ కర్మాగారం చిత్తరంజన్లో ఉంది. డీజిల్ ఇంజన్స్ తయారయ్యే కంపెనీ వారణాసిలో ఉంది. రైల్వే చక్రాలు తయారయ్యేది రాయబరేలీలో, మరొకటి బీహార్ స్టేట్లో ఉంది. రైల్వే డబ్బాల కర్మాగారం పంజాబ్లో కపూర్తలా, అదేవిధంగా సార్ వచ్చేసేది తమిళనాడులో పెరంబుదూర్. ఈ యొక్క చిత్తరంజన్ చరిత్రలో ఒక చిత్తరంజన్ యొక్క రైల్వే ఎలక్ట్రికల్ కర్మాగారం చరిత్రలో ఒక తొలిసారిగా గంటకు 160 కిలోమీటర్ల వేగంతో నడిచే రెండు రైలు ఇంజన్లు కూడా నిర్మించడం ఇదే ఫస్ట్ టైం సార్ వచ్చేసి. ప్రపంచంలో అత్యంత వేగవంతమైన రైలు అంటే మాగ్లేవ్ అన్న రైలు సార్. ఈ మాగ్లేవ్ అన్న రైలు గంటకు 603 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. ఈ రైలు జపాన్లో టోక్యో సార్. ఇది గంటకు 603 కిలోమీటర్ల వేగం అంటే మన దగ్గర వచ్చేసి ఇంకా గంటకి 180 కంటే ఎక్కువ లేవు సార్ వచ్చేసి. ఇక్కడ ఈ భారతదేశంలో ఒక ప్రైవేట్ రంగంలో నిర్మించిన మొట్టమొదటి రైలు అంటే సార్ ఇక్కడ తేజస్ ఎక్స్ప్రెస్ సార్. రేపు 2050 నాటికి సుమారు ఈ దేశంలో 100కు పైగా ప్రైవేట్ రైళ్లను నిర్మించాలనే లక్ష్యంతో ఇలా
అందుకే భారత ప్రభుత్వం ప్రైవేట్ రంగాన్ని కూడా రైల్వేల నిర్మాణాన్ని అప్పగించిన సంఘటన సార్ వచ్చేసి. దానితో పాటు సార్ రేపు 2030 నాటికి ఒక కాలుష్య రహితమైన ట్రైన్స్ను నిర్మించాలి. ఒక పర్యావరణ ఒక హైడ్రోజన్ ఇంధనంతో నడిచే రైళ్లను కూడా మనం ప్రవేశపెట్టాలనే లక్ష్యంతో ఇలా భారత రైలు వ్యవస్థ ముందుకు పోతున్న సంఘటన సార్. ఒక వినోద్ కుమార్ యాదవ్, భారత రైల్వే బోర్డు CEO, టుడే భారత రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ సార్, మొన్నటి వరకు భారతదేశంలో ఒక ప్రత్యేకమైన బడ్జెట్ వ్యవస్థను కలిగిన వ్యవస్థ అనుకున్న రైలు వ్యవస్థ ఒక సాధారణ బడ్జెట్ నుండి గతంలో రైల్వే బడ్జెట్ ఏర్పడింది. మళ్ళీ రైల్వే బడ్జెట్ రద్దు చేసి సాధారణ బడ్జెట్లోకి 2016లో విలీనం చేయడం జరిగింది సార్. ఇక్కడ ఒక ఆసియా ఖండంలోనే అత్యధికంగా ఒక రైల్వే నెట్వర్క్ వ్యవస్థను కలిగిన దేశం ఈ భారతదేశం సార్. ఈ 2020 సంవత్సరంలోనే ఈ దేశంలో 2 కిసాన్ రైళ్లను కూడా ప్రారంభించారు. 2020 సంవత్సరం ఆగస్టు 7 నాడు ముంబై నుండి బీహార్, 2020 సంవత్సరం సెప్టెంబర్ 10 నాడు అనంతపురం జిల్లా నుండి ఢిల్లీలో ఆదర్శ్ నగర్ వరకు సార్. మన అమరావతి నుండి రీసెంట్లీ ఒక మిర్చితో వెళ్ళిన ట్రైన్ కూడా బంగ్లాదేశ్కు వెళ్ళిన సంఘటన సార్ వచ్చేసి. ఇలా భారతదేశం చుట్టుపక్కల ఉన్న దేశాలను ఇక్కడ అనుసంధానం కోసం కూడా మన రైలు వ్యవస్థను కూడా చేపడుతున్న సంఘటన సార్ వచ్చేసి. రేపు మనకు ఎగ్జామ్లు అడిగితే సార్ ఈ కింది వన్లో ఏ రైల్వే కర్మాగారంలో గంటకు 160 కిలోమీటర్ల వేగంతో నడిచే 2 రైళ్లను ఈ మధ్యనే ప్రవీణ్ కుమార్ ప్రారంభించారు. ఇలా మనకు అడిగే అవకాశం ఉంటుంది. భారతదేశంలో ఒక ప్రైవేట్ రంగంలో నిర్మించిన తొలి రైలు అంటే తేజస్ అంటే కన్ఫ్యూజ్ కావచ్చు సార్. భారతదేశం స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన తేలికపాటి యుద్ధ విమానం అంటే తేజస్. అది యుద్ధ విమానం తేజస్. ఆ తేజస్ వేరు, ఈ తేజస్ వేరు సార్. వచ్చేసి ఇక్కడ ఏ టైపులో అడిగినా కూడా బిట్ మనం క్యాచ్ చేయాలి సార్. రేపు రైల్వే ఎన్టీపీసీ కానీ గ్రూప్ డి నుండి కానీ రాబోతున్న ఎగ్జామ్స్లలో రైల్వే వ్యవస్థ గురించి సార్. ఈ భారతదేశంలో ఒక 1984లో అక్టోబర్ 25 నాడు ఇందిరాగాంధీ తొలిసారిగా ఒక మెట్రో రైలును కలకత్తాలో ప్రారంభించారు సార్. ఇండియాలో మొట్టమొదటిసారిగా మెట్రో రైలు మార్గం ఎక్కడ స్టార్ట్ అయిందంటే కలకత్తాలో సార్. 1984 అక్టోబర్ 25 సార్. తెలంగాణ రాష్ట్రంలో 2017 సంవత్సరం సార్ నవంబర్ 28 నాడు ప్రధానమంత్రి ప్రారంభించారు సార్. ఈ దేశంలో రైలు నడిపిన మొట్టమొదటి లేడీ సార్ సురేఖ యాదవ్. ఈ దేశంలో ఈ భారతదేశం ఒక మెట్రో రైలు సృష్టికర్త జి శ్రీధరన్ మెట్రో రైలు సృష్టికర్త. భారతదేశంలో ప్రధానమైన ప్రాంతాల్లో మెట్రో రైళ్ల నిర్మాణానికి ఆసియా అభివృద్ధి బ్యాంకు, యూరోపియన్ యూనియన్ బ్యాంకులు కూడా ఎకనామికల్ మనకి సపోర్ట్ అందిస్తున్న సంఘటన సార్. ఒక అహ్మదాబాద్ నుండి ముంబై నగరాల మధ్య ఒక బుల్లెట్ రైలు మార్గాన్ని కూడా మనము జపాన్ సహకారంతో నిర్మిస్తున్న సంఘటన సార్ వచ్చేసి. ఈరోజు సార్ ఒక 2020 సంవత్సరము అక్టోబర్ 4వ తేదీన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సార్, ఈ ప్రభుత్వం ప్రకటనలు ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ భాషల్లో ప్రకటనలు వస్తున్నాయి. అయితే సార్ ఇక్కడ ఈ 3 భాషలే కాకుండా సంస్కృతం భాషలో కూడా ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వాలి, ముఖ్యమంత్రి ప్రసంగాలను అక్కడ ప్రచురించాలని చెప్పి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకంగా గుర్తించిన సంఘటన సార్. దాదాపు సార్
3500 సంవత్సరాల యొక్క చరిత్ర కలిగిన యొక్క సంస్కృతం భాష సార్ ఇది. ఈ ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన యొక్క భాషల్లో సంస్కృతం భాష ఒకటి సార్. తర్వాత తమిళం సార్ వచ్చేసి. అందుకే ఒక 1791 సంవత్సరంలో వారణాసిలో తొలిసారిగా ఒక సంస్కృతం విశ్వవిద్యాలయాన్ని కూడా నిర్మించిన సంఘటన సార్ వచ్చేసి. ఒక ఆసియా ఉపఖండంలో ఇండో ఆర్యన్ భాష సార్ సంస్కృతం భాష. అంతరించిపోతున్న సంస్కృత భాషను కాపాడుకోవాలి. మొట్టమొదటిసారిగా సార్ ఒక వందే మాత్రాన్ని తొలిసారిగా రాసింది కూడా సంస్కృతం భాషలో సార్. ఆ తర్వాత దీన్ని బెంగాలీ భాషలోకి తర్జుమా చేయడం జరిగింది సార్. అందుకే ఒక సంస్కృత భాషను కాపాడుకుందాం, ఒక సంస్కృత భాషను అక్కడ పరిరక్షిద్దాం అని చెప్పి అందుకే వచ్చేసి ఈరోజు యూపీ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని కూడా తీసుకున్న సంఘటన సార్. పోటీ పరీక్షలు అడిగే అవకాశం ఉంటుంది సార్. ఏ రాష్ట్ర ప్రభుత్వం తమ ప్రభుత్వ ప్రకటనల్ని, ముఖ్యమంత్రి ప్రసంగాలని సంస్కృతం భాషలో కూడా ప్రచురిస్తున్నది, ప్రకటనలు ఇస్తున్నారు. ఇలా మనకు అడిగే అవకాశం సార్. భారతదేశం ఇప్పటివరకు 6 భాషలకి ప్రాచీనమైన భాషలుగా గుర్తించింది. అందులో సంస్కృతం సార్. సంస్కృతం, తమిళం, కన్నడం, తెలుగు, మలయాళం, ఒరియా ఈ భాషలు సార్ వచ్చేసి. ఒక 2020 సంవత్సరం అక్టోబర్ 4వ తేదీన సార్ భారతదేశంలో వస్త్రాల వైవిధ్యం పైన ఇండియన్ కల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉత్తరప్రదేశ్ యొక్క ఒక కల్చర్ డిజైన్ సంస్థల యొక్క ఆధ్వర్యంలో ఒక ప్రత్యేకమైన యొక్క వెబ్ సెమినార్ జరిగితే ఈ వెబ్ సెమినార్లో నరేంద్ర మోడీ ఆయన తొలి ప్రసంగం చేయడం జరిగింది సార్. ఒకప్పుడు అగ్గిపేటలో షారిని పంపిన చరిత్ర కలిగింది సార్ ఈ భారతదేశం. ఒకప్పుడు వచ్చేసి ఇక్కడ సార్ ప్రపంచంలో నూలు వస్త్రాల రంగంలో ఇవాళ భారతదేశం, ఒక చేనేత వస్త్రాల రంగంలో భారతదేశం అద్భుతమైన విజయం సాధించింది సార్. ఇవాళ కర్మాగారాల వల్ల పల్లెలో ఉన్న చేనేతలు కూడా రోజు రోజు తగ్గిపోతున్నాయి. కాబట్టి అందుకే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్, ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కలంకరీ, అస్సాం ఒక సిల్క్, ఒక ఒడిశా రాష్ట్రం, జమ్మూ కాశ్మీర్లో, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఇవాళ రకరకాలైన యొక్క వస్త్రాలు కూడా తయారవుతున్నాయి. ఇంకా అంటే ఆత్మనిర్భర్ భారత్ యోజనలో భాగంగా ప్రపంచ దేశాలకు మన యొక్క వస్త్రాలు అందించే యొక్క దేశంగా ఉండాలి తప్ప మన దిగుమతి చేసుకున్న దేశంగా ఉండొద్దని చెప్పి ఈరోజు మోడీ పిలుపునిచ్చిన యొక్క సంఘటన సార్ వచ్చేసి. ఒక 2020 సంవత్సరము అక్టోబర్ 4వ తేదీన సార్ ఇక్కడ ఈమె శ్రేషా సింగ్ ఈరోజు బీహార్ రాష్ట్రంలో, బీహార్ స్టేట్లో భారతీయ జనతా పార్టీలో జాయిన్ కావడం జరిగింది సార్. ఈమె ప్రముఖ షూటర్ సార్, ప్రముఖ షూటింగ్ క్రీడాకారిణి ఈమె శ్రేషా సింగ్. రెండు 2018లో అర్జున్ అవార్డు గ్రహీత సార్ ఈమె. గతంలో 2010 సంవత్సరంలో, 2014లో, 2018లో ఆసియా క్రీడల్లో, కామన్వెల్త్ గేమ్స్లో ఒక డబుల్ షూటింగ్లో
పతకాలు సాధించిన క్రీడాకారిణి సార్. వీళ్ళ తల్లి కూడా ఈరోజు బీహార్ శాసనసభలో ఎమ్మెల్యేగా కొనసాగుతుంది. వీళ్ళ కుటుంబ నేపథ్యం కూడా రాజకీయ కుటుంబ నేపథ్యం సార్. రేపు పోటీ పరీక్షలు అడిగితే సార్, ఈ మధ్యనే బీజేపీ పార్టీలో చేరిన శ్రేషా సింగ్ ఏ క్రీడాకారిణి, ఏ ఇయర్లో ఏమో అర్జున అవార్డు వచ్చింది, ఇలా మనకు అడిగే అవకాశం ఉంటుంది సార్. ఇది ఈ మధ్య కొద్దిమంది క్రీడాకారులు కూడా సార్ వివిధ పార్టీలో జాయిన్ అవుతున్న సంఘటన సార్. ఉదాహరణ సార్, ఢిల్లీలో ఈరోజు బీజేపీ పార్టీ నుండి ఎంపీగా కొనసాగుతున్న వ్యక్తి గౌతమ్ గంభీర్ ఒకప్పుడు క్రికెటర్ సార్. అదేవిధంగా సార్, హర్యానా రాష్ట్రంలో పొకెట్ ఈమె కూడా ప్రముఖ రెజ్లింగ్ క్రీడాకారిణి సార్. రేపు త్వరలో జరగబోతున్నాం బీహార్ శాసనసభ ఎన్నికల్లో ఈమె పోటీ చేయబోతున్న సంఘటన సార్ వచ్చేసి. ఒక 2020 సంవత్సరము అక్టోబర్ 3, 4 సార్ బెల్జియం రాజధాని బ్రసెల్స్ సార్. ఈ బ్రసెల్స్లో జరిగిన యూరోపియన్ యూనియన్ శిఖరాగ్ర సమావేశంలో ప్రసంగించిన జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మోర్కెల్ సార్. ఈమె ఒక యూరోపియన్ యూనియన్ హెడ్ ఆఫీస్ కూడా ఇక్కడే ఉన్నది సార్. ఒక ప్రపంచంలో 100 మంది మహిళా మేధావుల జాబితాలో వెరీ వెరీ పవర్ఫుల్ ఉమెన్ సార్. 4 సార్లు ఈమె జర్మనీకి ఛాన్సలర్ ఎన్నికైంది సార్. ఈరోజు ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య కోవిడ్-19. ఒకవైపు కోవిడ్-19 సమస్య ఎదుర్కొంటే ఈరోజు చైనా సరిహద్దు విషయంలో భారత్తో తగాదా దిగుతుంది. చైనా హాంకాంగ్లో కట్టుదిట్టమైన చట్టాన్ని కూడా తీసుకురావడం జరిగింది. ఇలాంటి విధానాలు మేము ఖండిస్తున్నాం. చైనా మార్చుకోవాలి. ఇకనే చైనా తమ బుద్ధిని మార్చుకోవాలి. హాంకాంగ్ వచ్చేసి అక్కడ మేము గతంలో కల్పించిన ఎలాంటి మేము ఫెసిలిటీలు కల్పించలేము, ఇక ఎలాంటి ఆర్థిక సహకారం అందించబోము. ఇలా హాంకాంగ్ అనేది మా ప్రాంతం అని చెప్పి హాంకాంగ్ స్వేచ్ఛ లేకుండా ఒక ప్రత్యేకమైన చట్టాన్ని కూడా తీసుకొచ్చిన సందర్భంలో ఇలా చైనాను కూడా విమర్శిస్తున్న సంఘటన సార్. ఒక యూరోపియన్ యూనియన్ సార్, ఒకప్పుడు సార్ ప్రపంచంలో ఎక్కడ ఏమి అంటే ఏ ప్రాంతం ఉందో మొట్టమొదటిసారిగా అన్వేషించింది కూడా యూరోపియన్ దేశాలు సార్. మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో యూరోపియన్ దేశాలు ఆర్థికంగా రాజకీయంగా నష్టపోయినాయి సార్. ఒకప్పుడు మన పరిస్థితి ఏంది? ఒకప్పుడు బ్రిటన్ అండర్లో ఉన్న ఈరోజు అమెరికా ఇలా అగ్రరాజ్యంగా చలాయిస్తుంటే, ఓ యూరోపియన్ ప్రజలారా మనం కలిసిగట్టిగా ముందుకు పోదామని చెప్పి ఆర్థిక ఐరోపా అనే పేరుతో ఈ సంస్థ ఏర్పడింది. ఆర్థిక రంగంలో స్వయం సమృద్ధి సాధించిన తర్వాత ఈరోజు ఒక యూరోపియన్ యూనియన్గా ముందుకు పోతున్న తరుణం సార్. నాటి నుండి నేటి వరకు యూరోపియన్ దేశాలను ఒక శాంతియుతంగా ముందుకు తీసుకెళ్లడంలో ఈ సంస్థ ప్రధానమైన పాత్ర పోషిస్తున్న సంఘటన. ఈ మధ్యన ఈ సంస్థ నుండి బయటికి వెళ్ళిపోయిన కంట్రీ రిఫరెండం ద్వారా వచ్చేసేది బ్రిగిడ్జ్ ద్వారా బ్రిటన్ కంట్రీ సార్. 2020 జనవరి 31 నాడు సార్. ఈ బిట్ మనకి ఇంపార్టెంట్ సార్. నేటి అంటే రాబోతున్న పోటీ పరీక్షల్లో వచ్చేసి ఇక్కడ. అదేవిధంగా సార్ ఒక 2020 సంవత్సరము అక్టోబర్ 4 ఉత్తరప్రదేశ్లో లక్నోలో సార్, యూపీలో లక్నోలో ఒక న్యాయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్
ఒక న్యాయ యూనివర్సిటీ ప్రొఫెసర్ సార్ రోహిత్ శ్రీవాస్తవ. ఈ రోహిత్ శ్రీవాస్తవ సార్ ముస్లింలు మసీదు నిర్మించడానికి 21 లక్షల రూపాయలు అంటే 21,000 రూపాయలైన విరాళంగా ఇవ్వడం జరిగింది సార్. ఒక 2019 సంవత్సరం నవంబర్ 9 నాడు 2.77 ఎకరాల యొక్క ల్యాండ్, అది రాముడికి సంబంధించిన ప్రాంతం, అది బాబరీ మసీద్ సంబంధం లేదని చెప్పి, మీ బాబరీ మసీద్ కావాలంటే 5 ఎకరాలు వేరే చోట వాళ్ళకి స్థలం కేటాయించండి, అక్కడ మీరు నిర్మించుకోండి తప్ప ఈ బాబరీ మసీద్ వచ్చేసి ఇక్కడ కాదు, ఇది రామ్ మందిరానికి సంబంధించిన యొక్క ల్యాండ్ అని చెప్పి జస్టిస్ రంజన్ గొగాయ్ నేతృత్వంలో తీర్పిచ్చిన తర్వాత ఆల్రెడీ రామ మందిర నిర్మాణానికి ఆగస్టు 5 నాడు మోడీ శంకుస్థాపన చేసిన తర్వాత మరి ముస్లింల యొక్క మసీదు కూడా నిర్మాణానికి ఒక విరాళంగా మొట్టమొదటిసారిగా 21,000 రూపాయలు విరాళంగా ఇచ్చిన యొక్క తొలి హిందూ అంటే వచ్చేసి ఇక్కడ రోహిత్ శ్రీవాస్తవ. ఈ దేశం అనేక మతాలకు నిలమైంది, అనేక మతాల యొక్క పుట్టినిల్లు ఈ దేశం. అక్కడ అన్ని సంస్కృతులు, అన్ని సాంప్రదాయాలు, అన్ని మతాలను అక్కడ గౌరవించుకుంటూ మనం ముందుకు పోవాలనే లక్ష్యంతోనే ఈ యొక్క ఒక బాబరీ మసీద్ యొక్క నిర్మాణానికి తొలిసారిగా విరాళంగా ఇచ్చిన యొక్క హిందూ అంటే ఈరోజు రోహిత్ శ్రీవాస్తవ లక్నో యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్గా పనిచేస్తున్న యొక్క వ్యక్తి సార్. ఇతను వచ్చేసి ఇక్కడ ప్లాటో డైలీ కరెంట్ అఫైర్స్ను మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే రోజుల్లో గ్రాండ్ టెస్ట్లు కూడా ఉంటాయి కాబట్టి మా ప్లాటో డైలీ కరెంట్ అఫైర్స్ను ఇంకా మీ ఫ్రెండ్స్ అందరూ చేరవేయండి. ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ గాయస్, థ్యాంక్ యూ. బాగా చదవండి, ఎందుకంటే ఈ అవకాశం అయితే ఎప్పుడు రాదు సార్. కాబట్టి ఈ ఉన్న అవకాశాన్ని మంచిగా సద్వినియోగపరచుకోండి. థ్యాంక్ యూ గాయస్, థ్యాంక్ యూ.